ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ABN ఆంధ్రజ్యోతి ఎటువంటి బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. టాటా స్టీల్, హిందాల్కో, TCS, సిప్లా, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతూ ఉండగా టైటాన్ కంపెనీ, NTPC, కోటక్ మహీంద్రా, ట్రెంట్, రిలయన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, గత వారం RBI వడ్డీ రేటు కోత, రష్యన్ అధ్యక్షుడు పుతిన్ పర్యటన ఒక్కరోజు మాత్రమే బుల్స్ కు ఊపునిచ్చాయి. సో మరి కానీ ఆ తర్వాత 4 సెషన్లు కూడా బేర్స్ ఆధిపత్యం కొనసాగుతుంది. నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ కీలక సపోర్ట్ స్థాయిలు బ్రేక్ కావడంతో ప్రస్తుత పరిస్థితుల్లో చార్ట్లు ఏ సూచనలు ఇస్తున్నాయి? దీనికి సంబంధించి ఓవరాల్ గా మీ విశ్లేషణ ఏంటి సార్? ఐ థింక్ మనకి లాస్ట్ వీక్ వాజ్ ఎ వెరీ గుడ్ వీక్ అండి. ఎందుకంటే 26,277 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో దాన్ని బ్రీచ్ చేసాం. బట్ అది ఓన్లీ వన్ డే కూడా నిలబడలేదు. 26,310 ఏదైతే ఉందో దాని తర్వాత ప్రాబ్లీ ఒక హయ్యర్ హై ఫార్మేషన్ తర్వాత మళ్ళా లోవర్ లోస్ ఫార్మేషన్ అనేది జరగటం మొదలైంది. సో మీరు అన్నట్టు ఈవెన్చువల్లీ ఫ్రైడే రోజు ఒక్కటే మనకి గ్రీన్ క్యాండిల్ రావటం చూసాం బికాస్ ఆఫ్ RBI రేట్ కట్ అనుకోవచ్చు. ఎస్పెషలీ బ్యాంకింగ్ అవుట్ పర్ఫార్మ్ చేసేందుకు. సో లాస్ట్ 4 సెషన్స్ నుంచి మళ్ళా సెల్లింగ్ కొనసాగింది. సో వాట్ ఈస్ నాట్ గుడ్ అంటే కనుక లాస్ట్ 3 సెషన్స్ గా 20-day మూవింగ్ యావరేజ్ కింద నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. సో ఎప్పుడు కూడా 20-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్నప్పుడు ఫ్రెష్ లాంగ్స్ అనేది షార్ట్ టర్మ్ ప్లేయర్స్ చేయరు. ఇన్ఫాక్ట్ సెలాన్ ర్యాలీస్ అనే స్ట్రాటజీనే అవలంబిస్తారు. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే 25,715 అనేది 11th November రోజు హై. అండ్ దాని తర్వాత నెక్స్ట్ డే లో వాజ్ 25,781. సో ఈ గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో అదొక గుడ్ సపోర్ట్ ఉండే ఛాన్సెస్ మనకు అనిపిస్తుంది. సో మనం మొన్న కూడా చూసాం 25,728 రావటం చూసాం. దాని తర్వాత అక్కడి నుంచి కొద్దిగా రికవరీ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ 25,715 కింద క్లోజ్ అయ్యేంత వరకు ప్రాబ్లీ బేరీ స్ట్రాటజీ అయితే లేదనే చెప్పాలి. సో రేంజ్ అనేది 25,700 టు 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో యాజ్ ఆఫ్ నో 25,940 200-250 పాయింట్స్ రేంజ్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. గుడ్ థింగ్ ఏంటంటే నియర్ టు ద సపోర్ట్ జోన్ ఉంది కాబట్టి ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో లాంగ్ పొజిషన్స్ తీసుకునే ప్రయత్నం చేయాలి. మేబీ ఆప్షన్స్ రూట్ అనేది చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బట్ స్టాప్ లాస్ చాలా చాలా స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి. 25,650 కింద క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ కూడా ఉండాలి. అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ 40-50 పాయింట్స్ స్టాప్ లాస్. అండ్ ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్ కరెక్ట్ అయ్యి 20-day మూవింగ్ యావరేజ్ వైపు వెళ్ళింది అంటే కనుక మనకు ఆల్మోస్ట్ 200 పాయింట్స్ వస్తుంది. సో 1:4 రిస్క్ రివార్డ్ ఉన్నప్పుడు ఇలాంటి ఛాన్సెస్ వీ షుడ్ ట్రై టు డూ. అదర్వైజ్ ట్రేడింగ్ లో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు లేదంటే స్టాప్ లాస్ పెట్టుకోవటం తెలియని వాళ్ళు దే షుడ్ స్టే అవే అని చెప్తాను నేను. బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఆ 20-day మూవింగ్ యావరేజ్ ని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. లాస్ట్ 3 days గా 58,850 ఆర్ 58,900 రావటం చూసాం. 20-day మూవింగ్ యావరేజ్ ఇప్పుడు 59,050 దగ్గర ఉంది. సో ఇంకా బ్రీచ్ అయితే అవ్వలేదు కాబట్టి మేబీ బ్యాంక్ నిఫ్టీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. 58,783 అనేది ఒక కీ సపోర్ట్ అవుతుంది విచ్ ఇస్ 26th 11th రోజు బార్ లో ఏదైతే ఉందో. సో అది స్టాప్ లాస్ పెట్టుకోవాలి. దాని కింద ఒక 80-100 పాయింట్స్ 58,700 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ ఎవరైనా పెట్టుకుంటే కనుక బ్యాంక్ నిఫ్టీ లాంగ్ వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. మేబీ ఒక ఇంటర్మీడియట్ టార్గెట్ 59,800 నుంచి 60,000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో డౌన్ సైడ్ 300 అండ్ అప్ సైడ్ 800 పాయింట్స్ కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా లాంగ్స్ కి చాలా చాలా ఆస్కారం ఉంది ఈ టైంలో. బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ 2 ఇండిసెస్ లో పెట్టుకొని ట్రేడ్ చేస్తేనే ఇట్స్ వర్త్. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు. అప్ప గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి. అది నా దగ్గర డివీస్ ఉన్నాయి, 1,000 రూపీస్ డౌన్ అయింది. అది ఏం చేయాలి పొజిషన్ ఒకటి, ఇంకోదైనా నెక్స్ట్ ఏదైనా కొనాలనుకుంటున్నామ్మా. దివీస్ 1,000 రూపీస్ ఉంది అనుకుంటే కనుక 1,000 రూపీస్ పడింది అంటున్నారు మీరు, అంటే మీరు ఆల్మోస్ట్ టాప్ లో ఉన్నారు. సో ఎప్పుడు మనం చూస్తే కనుక హైలో మంచి స్టాక్ ఉన్నప్పుడు లోలో యావరేజ్ చేసే ప్రయత్నం చేయాలి డెఫినెట్లీ. సో ఇట్స్ నో నీడ్ టు వరీ. ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ కోసం స్టాప్ లాస్ పెట్టుకుని కొంటే కనుక ప్రాబ్లీ అక్కడ వరీ ఉంది. అదర్వైజ్ మీడియం టు లాంగ్ టర్మ్ దివీస్ లో అబ్సల్యూట్లీ నో వరీ అనే చెప్పొచ్చు. గతంలో కూడా మనం చూసాం స్టాక్ 7,100 నుంచి ఆల్మోస్ట్ 5,600 లెవెల్స్ దాకా రావటం చూసాం. కరెంట్లీ అరౌండ్ 6,300 వరకు 300 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈవెన్చువల్లీ 200-day మూవింగ్ యావరేజ్ 6,200 దగ్గర ఇమీడియట్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది.
లేదు అంటే కనుక మళ్ళా డబుల్ బాటమ్ ఫార్మేషన్ అటెంప్ట్ చేస్తే కనుక 5.6 5.7 వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటప్పుడు మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ లో దివీస్ కొనే ప్రయత్నం చేయొచ్చు అనే చార్ట్ సజెస్ట్ చేస్తుంది. అండ్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ లార్జ్ క్యాప్స్ లో ఉంటేనే ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్ లో. బికాస్ మనం చూస్తున్నాం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఒక సివియర్ సెల్లింగ్ అనేది జరగటం చూస్తున్నాం లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా మనకి. ఆ సెగ్మెంట్ లో కాకుండా మేబీ లార్జ్ క్యాప్ లో ఉంటే ఆర్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో మెటల్స్ అండ్ ఆటోమొబైల్ స్టాక్స్ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్. అందులో మీరు సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. బట్ అది కూడా ఒకటే ప్రైస్ పాయింట్ లో కొనకూడదు. 2-3 ప్రైస్ పాయింట్స్ విత్ అబౌట్ 5 to 10% కరెక్షన్. టు నేమ్ ఫ్యూ, ఐ థింక్ అశోక్ లేలాండ్ అండ్ టాటా స్టీల్ ఈ రెండు దే ఆర్ లుకింగ్ గుడ్. సో ప్రాబ్లీ ఈ రెండు స్టాక్స్ ని మీరు 2-3 ప్రైస్ పాయింట్స్ అప్ టు 8% కరెక్షన్ అక్యుములేట్ చేసుకోవచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ కిషన్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ప్రైస్ లో తీసుకున్నాను. యావరేజ్ 4,600 ఉన్నాయి సార్. ఇంకొకటి బెల్ రైస్ ఇండస్ట్రీస్ 110, ఇంకొని తీసుకోవాలనుకుంటున్నాను. మంచి ఏనా మీరు చెప్పి ఏ రేట్ లో తీసుకోవాలో చెప్పండి సార్. ఫస్ట్ స్టాక్ వినపడలేదండి. ఐ థింక్ సెకండ్ స్టాక్ మీరు బెల్ రైస్ గురించి అడిగినట్టున్నారు. సో ఇట్స్ వెరీ వెరీ ఐ థింక్ లో ప్రొఫైల్ స్టాక్ గా మనం చెప్పుకోవాలి ఈ స్టాక్ ని. సో ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో మనం చూస్తే కనుక ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అవటం చూస్తున్నాం ఈ స్టాక్. ప్రాబ్లీ ఐ థింక్ నా ఉద్దేశంలో ఈ స్టాక్ ని మీరు 110 ఆ రేంజ్ లోనే దేర్ ఇస్ ఎ గుడ్ సపోర్ట్. అదర్వైజ్ దీనిలో మేజర్ సపోర్ట్ అనేది 110 115 దగ్గరే ఉంటుంది. బికాస్ స్టాక్ మనకు ఆల్రెడీ 172 వరకు ర్యాలీ అయ్యి 156 దగ్గర ట్రేడ్ అవుతుంది ఈ స్టేజ్ లో. సో సపోర్ట్ పాయింట్ దూరం ఉంది కాబట్టి షుడ్ అవాయిడ్. మేబీ 110 120 వస్తేనే షుడ్ ట్రై టు బై ఆర్ 172 దాటినాక బ్రేక్అవుట్ చార్ట్ కింద వీ షుడ్ అటెంప్ట్ అండ్ బై. అక్కడ మనకి ఒక మంచి రిటర్న్ నెక్స్ట్ టార్గెట్ 190 195 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ కేర్ఫుల్ గా ఉండాల్సిన నేమ్ ఇది. ఐ థింక్ కరెక్షన్ వచ్చినప్పుడు కొద్దిగా సివియర్ గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. రైట్ సార్, లార్జ్ క్యాప్ స్టాక్స్ అవుట్ పర్ఫార్మ్ అవుతున్నప్పటికీ మిడ్ మరియు స్మాల్ క్యాప్ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే 3-4 క్వార్టర్స్ లకు కొనుగోలు చేయదగ్గ స్టాక్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఐ థింక్ మేము లిస్ట్ అవుట్ చేసుకొని వీ నీడ్ టు డూ అండి. సో ఇందాక అన్నట్టు మెటల్స్ అండ్ ఆటోస్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో వాటిల్లో కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ మనం ఎప్పుడు అనుకుంటాం బేసికలీ విన్నర్స్ ఆల్వేస్ విన్ అని. సో ఇదే నేపథ్యంలో ఆ స్టాక్ ని చూడొచ్చు. లేదు అంటే కనుక కొద్దిగా రిస్క్ తీసుకుంటాను అంటే కనుక ఐ థింక్ ఎక్కడైతే ఇష్యూస్ ఉంటాయో ఆ స్టాక్ లో ఐ థింక్ ఆ స్టాక్ ని హెవీగా అమ్మకాలు జరగటం చూస్తుంటాం. మనం గతంలో కూడా చూసాం. స్టాక్స్ లైక్ నెస్లే అండ్ ఆల్ ప్రాబ్లీ ఎప్పుడైతే మ్యాగిన్ బ్యాన్ చేశారో ఆ స్టాక్ 30-40-50% కూడా కరెక్ట్ అయిన రోజులు మనం చూసాం. విత్ ఇన్ 6 months 1 year ప్రాబ్లీ ఐ థింక్ అక్కడ రికవరీ కూడా అంతే ఫాస్ట్ గా రావటం చూస్తున్నాం. సో అదే సంక్షోభంలో ఇప్పుడు ఇండిగోలో ఆ సెల్లింగ్ అనేది కొనసాగుతుంది. అఫ్ కోర్స్ దీనిలో స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే 4,260 కట్ అయింది అంటే కనుక ఇంకా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ స్టాక్ కి. ప్రాబ్లీ దీనిలో స్ట్రెంత్ రావాలంటే డెఫినెట్లీ 5,400 దాటాలి. సో వీఆర్ ఎట్ ద మిడ్ పాయింట్ అని అనుకోవచ్చు. ఇండెక్స్ బేస్డ్ స్టాక్ ఇది, ఇండెక్స్ లో ఉంది కాబట్టి ఇన్ కేస్ వన్ గుడ్ న్యూస్ దీనిలో వచ్చింది అనుకుంటే కనుక చాలా చాలా ఫాస్ట్ గా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇండిగో 4,700 నుంచి 4,500 వరకు అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అండ్ ట్రేడింగ్ స్టాప్ 4250 కింద క్లోజింగ్ బేసిస్ ఉండాలి. మేబీ 5,400 నుంచి 5,700 వరకు టార్గెట్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఇండిగో మనం చూస్తే కనుక లాస్ట్ సెప్టెంబర్ లో 5,035 దగ్గర టాప్ అవుట్ అయ్యి 3830 కూడా లో రావటం చూసాం విత్ ఇన్ 2 months. అంటే 30-35% కరెక్షన్ అయింది గతంలో కూడా. సో ఆ కరెక్షన్ ఇప్పుడు కూడా జరుగుతుంది 40%. ఆఫ్ కోర్స్ ఈవెంట్ ఉంది దానిలో బికాస్ ఆఫ్ ఫ్లైట్ క్యాన్సిలేషన్ అండ్ ఆల్. ఇన్ కేస్ గవర్నమెంట్ చాలా చాలా డ్రాస్టిక్ స్టెప్ తీసుకుంటే కనుక ఇది 42 బిలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఇక్కడ రిస్క్ రివార్డ్ ఇండిగోకి ఇట్స్ గుడ్ అని చార్ట్ సజెస్ట్ చేస్తుంది. రైట్, కాలర్ రెడీగా ఉన్నారు సార్. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నేను బెమ్కో హైడ్రాలిక్ స్టాక్స్ 175 మీద తీసుకున్నాను. కరెంట్ 80 ఉంది. యావరేజ్ చేయొచ్చా లేకపోతే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలా మేడం? ఏ స్టాక్ అన్నారండి? బెమ్కో హైడ్రాలిక్ సార్. స్పెల్ చేయగలరా? BEMHY స్టాక్ నేమ్.
BEMHY. యా, ఇది మెయిన్ స్ట్రీమ్ లో ఉందా అండి లేకపోతే? లేదు సార్, మామూలు స్టాక్ నిఫ్టీ 50లో లేదు సార్. ఓకే, ఐ థింక్ BSE లో ట్రేడ్ అవుతుందండి, అది కూడా ఎక్స్ దీనిలో కరెంట్ ప్రైస్ 91 దగ్గర ఉంది. సో ఇలాంటి స్టాక్స్ లో ప్రాబ్లీ దెర్ వుడ్ బి వెరీ వెరీ హై రిస్క్ అండి ఇలాంటి స్టాక్స్ ని మీరు చూస్ చేసుకున్నారు అంటే కనుక. సో మీరే అన్నారు ఇప్పుడే ఆల్మోస్ట్ ఐ థింక్ స్టాక్ ఇన్ఫాక్ట్ 185 నుంచి 90 దాకా రావటం చూస్తున్నాం. గతంలో ఈ స్టాక్ అరౌండ్ 90 నుంచే ఇక్కడ నుంచే 180 దాకా అయింది. సో మోస్ట్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగిపోయింది స్టాక్ లో. నా ఉద్దేశంలో ఇలాంటి స్టాక్స్ యూ షుడెంట్ హోల్డ్ అండి. ఇన్ కేస్ యూఆర్ లక్కీ మీకు పుల్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆ పుల్ బ్యాక్ 149, 150 బియాండ్ రాకపోవచ్చు. అక్కడ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషలీ ఓన్లీ BSE ఎక్స్ సెగ్మెంట్ లో ట్రేడ్ అయ్యి ఐ థింక్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్స్ లోనే చార్ట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ BEMHY. ఐ డోంట్ నో ద నేమ్ బట్ ఇది సింబల్ కనిపిస్తుంది ఇక్కడ. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ కిరణ్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ సార్. ప్రిటియాన్ ఉన్నాయి సార్ నా దగ్గర 1400 ఉన్నాయి, 1350 ఉన్నాయి సార్ 400. ఇంకోటి డెక్సన్ టెక్నాలజీ 16,500 22 ఉన్నాయి సార్. డెక్సన్ టెక్నాలజీ ఘోరంగా పడుతుంది, దీని పరిస్థితి అట్నే ప్రోటియాన్ కానీ చెప్తానని కాల్ చేశాను సార్. ఐ థింక్ ప్రోటియాన్ మనందరికీ తెలిసిందే అండి. ప్రాబ్లీ వాళ్ళకి ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో గవర్నమెంట్ ఆర్డర్స్ చాలా చాలా క్యాన్సిల్ అయినాయని వార్తలు రావడం తోటి ఇది ఎగ్జాక్ట్లీ 1400 నుంచే కరెక్ట్ అవుతూ ఐ థింక్ 3 to 4 months బ్యాక్ అరౌండ్ 716 దగ్గర బాటమ్ అవుట్ అవటం చేశాము. సో ఇది బాటమా లేదా అని కన్ఫర్మేషన్ రావటానికి మనకి అట్లీస్ట్ 1010 పైన క్లోజ్ అవ్వాలి. సో మధ్యలో 945 దాకా వెళ్ళి మళ్ళీ అగైన్ కరెక్షన్ లోన్ అవుతుంది. సో ఐ థింక్ ఇలాంటి స్టాక్స్ ఎక్కడైతే టెంటెడ్ నేమ్స్ ఆర్ ప్రాబ్లీ గవర్నమెంట్ ఆర్డర్ క్యాన్సిలేషన్స్ డౌట్స్ ఎక్కడైతే ఉన్నాయో అంత తొందరగా పెరగకపోవచ్చు అండి. సో నా ఉద్దేశంలో యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ ఆన్ ర్యాలీస్. సో ఇన్ఫాక్ట్ కొద్ది లాస్ ఉన్నా కూడా మేబీ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అనే నా సజెషన్ ప్రోటీన్ లో 1000-1100 అలా వచ్చినప్పుడు. అండ్ డిక్సన్ మీరు అన్నట్టు ఒక మంచి కరెక్షన్ కి అగైన్ మనకి ఇస్తుందండి. సో గతంలో మనం చూసాం December 2024 లో 19,000 దాకా వెళ్ళిన స్టాక్ ఏప్రిల్ వచ్చేసరికి 12,200 దాకా రావటం చూస్తున్నాం. అండ్ దాని తర్వాత ఆల్ టైమ్ హై క్రాస్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ మొన్న సెప్టెంబర్ లో 18,700కి వెళ్ళి అగైన్ 12,130 లో రావటం చూసాం. ఎప్పుడైతే ఇలాంటి కరెక్షన్స్ వస్తాయో ప్రాబ్లీ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ అనేది చూస్ చేసుకోవాలి. దానికన్నా ముందు స్టాక్ ఎక్కడ బాటమ్ అవుతుంది అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో చార్టికలీ మనం చూస్తే కనుక ఇది యాజ్ లో యాజ్ 8,800 ఆర్ 9,000 వచ్చే ఛాన్స్ ఉంది. సో 18,000 నుంచి 12,000 వచ్చినాక 9,000 ఎలా వస్తుందని మనం అందరం అనుకుంటాం. బట్ చార్ట్స్ ప్రకారం ఇట్స్ పాసిబుల్ అని సజెస్ట్ చేస్తుంది. అలా అని వస్తుందని కాదు, బట్ డెఫినెట్లీ ఇంకో 2 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోవాలి. మేబీ ఆ 11,800 అనేది ఒక ఫస్ట్ సపోర్ట్ ఉంటుంది. దాని తర్వాత 10,600 అనేది నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ ఉంది. బట్ వీ షుడ్ కీప్ ఇన్ మైండ్ అది 8,000, 9,000 వచ్చినా కూడా వీ క్యాన్ హోల్డ్. అండ్ నా టైం పీరియడ్ 1 to 2 years అనుకుంటేనే డిక్సన్ లో యూ షుడ్ ట్రై టు యావరేజ్ అవుట్ అండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. శర్మ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. కోకోజ్ ఈ రెండు ప్రాఫిట్ లో ఉన్నాను సార్, ఏం చేయకుంటారు? అమ్మేసుకోవచ్చా? ఐ థింక్ మీ ఆబ్జెక్టివ్ ఆఫ్ బయింగ్ ట్రేడింగ్ కోసం అయితే పార్షియల్ ప్రాఫిట్స్ ఇస్ సజెస్టబుల్ అండి. ఎందుకంటే మనం చూస్తే కనుక కోఫోర్జ్ ఆల్మోస్ట్ 1,520 నుంచి క్లోజ్ టు అబౌట్ 1,900 వరకు పెరగటం చూసాం. కరెంట్లీ 1,837 దగ్గర ఉంది. సో 2 things, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఐటీ నేమ్స్ వర్స్ట్ అయితే అయిపోయింది. అండ్ హైయర్ లోస్ అండ్ హైయర్ హైస్ ఫార్మేషన్ చాలా చార్ట్స్ చూస్తున్నాం మనం లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా. లేదు షార్ట్ టర్మ్ కోసం అయితే కనుక 50% ఈ షుడ్ బుక్ 1838 అండ్ బ్యాలెన్స్ 50% కూడా స్టాప్ లాస్ ఇస్ సజెస్టబుల్ షార్ట్ టర్మ్ ట్రేడ్ కి 1715 క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తున్నాం. అండ్ సెకండ్ టార్గెట్ అబౌట్ 1995 ఆర్ 2000 వస్తే కనుక మీరు డెఫినెట్లీ అక్కడ కూడా 50% ప్రాఫిట్ అని 50% బ్యాలెన్స్ షేర్స్ లో ఈ షుడ్ బుక్ ప్రాఫిట్స్. రైట్. నెక్స్ట్ కాలర్ సాయి కృష్ణ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ట్రెండ్ కొన్నామండి 100 shares 5,000 rupees లో. ఏదండి స్టాక్ పేరు? ట్రెంట్, TRENT, ట్రెంట్. ఓకే, ట్రెంట్. ఐ థింక్ మనకి స్టాక్ ఎప్పుడైతే నిఫ్టీలో వచ్చిందో ఈ స్టాక్ లో దర్ ఇస్ లాట్ ఆఫ్ యాక్షన్ అండి. సో 8,300 నుంచి ఆల్మోస్ట్
లోవర్ లోస్ ఫార్మేషన్ కంటిన్యూస్లీ జరుగుతూ వస్తుంది. సో మీరు 5,000 లో కొన్నారు, ఇప్పుడు అరౌండ్ 4,000 నుండి క్లోజ్ టు 20% లాస్ లో మీరు ఉన్నారు స్టాక్ లో. బట్ ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ ఫర్ లాంగ్ టర్మ్. ఓకే, వాల్యుయేషన్ చాలా స్టీప్ ఉన్నాయి అని చెప్పి ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళంతా కూడా దే ఆర్ స్టేయింగ్ అవే. సెకండ్ ప్రైస్ పాయింట్ మీకు అరౌండ్ 3,300 3,400 దగ్గర ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది. అక్కడికి వస్తే కనుక మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలి. మన స్టాక్ హైలో ఉన్నప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్ 30% పడినప్పుడు మనం అధైర్యపడకుండా కొంటేనే లాంగ్ టర్మ్ లో మనకి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. రైట్, నెక్స్ట్ కాలర్ కుమార్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. సార్, ఇది ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్ అండ్ కిమ్స్ హాస్పిటల్ 2 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చా, మరి కొద్దిగా వెయిట్ చేయాలా? ఎస్జేఎస్ స్టాక్ 1,600 దగ్గర ఉంది, అదేనండి మీరు అడిగేది? ఐ థింక్ ఎస్జేఎస్ ఎంటర్ప్రైజ్ మీరు ఒకవేళ అదే స్టాక్ అవుతే కనుక ప్రాబ్లీ మీరు ఇక్కడ కొంచెం వెయిట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే స్టాక్ 1,100 నుంచి 1,800 విత్ ఇన్ 3 months పెరిగింది కాబట్టి ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ వస్తేనే యూ షుడ్ ట్రై టు బై. 1,670 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ బిట్వీన్ 1,480 అండ్ 1,500 ఆ రేంజ్ లో మీరు ఎస్జేఎస్ కొనొచ్చు. అండ్ కిమ్స్ కూడా ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ అయితే వచ్చిందండి స్టాక్ లో. సో 798 నుంచి 650 దగ్గర కరెంట్ ట్రేడ్ అవుతుంది. సో డైలీ చార్ట్ లో మనకి 200-day మూవింగ్ యావరేజ్ కింద ఉన్నప్పటికీ మంత్లీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక 609 అనేది 20-day మూవింగ్ యావరేజ్. అండ్ ఈవెన్ స్వింగ్ లో కూడా చూస్తే కనుక లాస్ట్ ఇయర్ మేలో 2025 మేలో 608 లో రావటం చూసాం. సో దట్స్ వేర్ ద సపోర్ట్ పాయింట్ కాన్సన్ట్రేట్ అయింది కాబట్టి బిట్వీన్ 657 అండ్ 600 మీరు కిమ్స్ ని 1 to 2 ప్రైస్ పాయింట్స్ లో అక్యుములేట్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ అరుణ్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఓలా ఎలక్ట్రిక్ 42 దగ్గర బై చేశాను సార్. మీ ఆబ్జెక్టివ్ ఏంటంటే ట్రేడింగ్ కా లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కా? లాంగ్ టర్మ్ సార్, హోల్డ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ కి అయితే ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ అండి ఇందులో. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇట్స్ ఎ న్యూ లిస్టింగ్ స్టాక్, అంటే 1 year అయిపోయింది. ఆఫ్ కోర్స్ దీనిలో డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్స్ టోటలీ జరగటం అయిపోయింది. సో బాటమ్ అనేది ఎక్కడ అనేది నోబడీ క్యాన్ టెల్ ఇక్కడ, ఎందుకంటే అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతున్న నేమ్. గతంలో మనం చూసాం జూలైలో ప్రాబ్లీ 3960 లో వచ్చినాక విత్ ఇన్ 2 months సెప్టెంబర్ వచ్చేసరికి 71 కూడా హై వెళ్ళటం చూసాం. సో అది కూడా సస్టైన్ కాకుండా ప్రీవియస్ లో కట్ చేసినప్పుడు వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. సో నా సజెషన్ అయితే మీరు ఉన్న స్టాక్ ని హోల్డ్ చేయొచ్చు, బట్ ఫ్రెష్ ఎంట్రీ అయితే వద్దు. బట్ డెఫినెట్లీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు దీనికి రెసిస్టెన్స్ జోన్ అనేది 58 నుంచి 71 మధ్యలో ఉంది. సో అక్కడ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. అన్ఫార్చునేట్లీ చార్ట్ అన్చార్టెడ్ లో ఉంది కాబట్టి మనకి నెక్స్ట్ సపోర్ట్ కూడా తెలియదు కాబట్టి మనం స్టాప్ లాస్ కూడా చెప్పలేము ఈ స్టేజ్ లో. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ నారాయణ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి. సార్ మాట్లాడండి సార్. సార్, నేను టాటా ఎలక్స్ తీసుకున్నాను సార్ 5,417 దగ్గర. ఉంచుకోవచ్చా లేకపోతే ఎట్లా సార్, ఏంటి పరిస్థితి? ఐ థింక్ ఐటీలో రీబౌండ్ వస్తున్నప్పటికీ టాటా ఎలక్సీలో ఒక రెస్పైట్ అనేది రావట్లేదండి. మనం గతంలో చూసాం ఆల్మోస్ట్ 4,700 దాకా రావటం చూసాం. సో ఓన్లీ హోప్ అండ్ ఛాన్స్ ఉంటుంది. చార్టికలీ అంత కన్విన్సింగ్ గా లేదు కాబట్టి ఐ థింక్ మీరు హోల్డ్ చేస్తేనే ఇట్లాంటి టైంలో ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ సెకండ్ థింగ్ 5781 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, అక్కడ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి మీ విశ్లేషణ అందించినందుకు. ఇవి ఏబిఎన్ బిజినెస్